ఓకే. నేను అంబాసిడర్ 2 ర్యాంక్ లో ఉన్నాను. లెక్క ప్రకారం 4 5 వెళ్ళాలి. ఉమ్, సో నా ర్యాంక్ అప్గ్రేడ్ చేయలేదు కాబట్టి ఓన్లీ అంబాసిడర్ 2 అప్గ్రేడ్ చేశారు. యాక్టివ్లో ఉంది. $200 డిడక్ట్ అయినాయి. ఎలా డిడక్ట్ అయినాయి, ఎక్కడ ఉన్నాయి సార్ నాకు చూపించండి సార్ అని మీలో ఎవరో నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు అనుకుందాం. ఉమ్, ఓకే. ఉమ్, ఉమ్. ఇప్పుడు నేను మై వ్యాలెట్లో టచ్ చేశాను. ఓకే సార్. మై వ్యాలెట్ ఇక్కడ ఉమ్, నా దగ్గర ఇప్పుడు రెడీగా సిద్ధంగా ఉన్న డబ్బులు $207 అండి. ఓకే సార్. విత్ డ్రాల్ తీసుకోవడానికి. ఉమ్, నాకు వచ్చిన డబ్బులు చూడండి, డిపాజిట్ ఉమ్, 1270. ఉమ్. మీ డిపాజిట్ సార్, ఇది విత్డ్రా చేయడానికి ఉన్న కరెన్సీ. చెప్తా మేడం, చెప్తా. సార్ మీకెంత వచ్చినాయో మళ్ళీ నాకు ఎదురు క్వశ్చన్ వేయాలి కదా మీరు. 1270 వచ్చినాయి. ఓకే. 1270 ఇంటూ 90, 1,14,300 రూపాయలు వచ్చినాయి మేడం. సార్. నేను కట్టింది 16,000 కట్టా అప్పుడు. ఓకే. అది వదిలేసేయండి, 14,000 అనుకోండి. ఓకే. ఓకే. 14,000 నాకు వచ్చింది. 1,14,000 మీకు లైవ్ లో నేను ప్రూఫ్ చూపిస్తున్నా. లైవ్ లో ప్రూఫ్ చూపిస్తున్నా మీకు. సార్. నెక్స్ట్, నేను విత్డ్రాల్ పెట్టిన డబ్బులు అంటే విత్డ్రాల్ అంటే ఐడి యాక్టివేషన్కి వాడాను. వేరే ఇంటర్నల్ వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. నేను ఓకే బయటికి సార్. క్యాష్ తీయలేదు, వేరే పర్పస్ తో వాడా. ప్లస్ ప్లస్ కంపెనీ నా ర్యాంకుల అప్గ్రేడేషన్ కోసం తీసుకున్న డబ్బులు కూడా దీంట్లోనే ఉంటాయి విత్డ్రాల్లో. అర్థమైంది కదా? క్లియర్, మెసేజ్ క్లియర్ అండి. క్లియర్ సార్. మనకి మీకు వచ్చిన డబ్బుల్లో ర్యాంకుల అప్గ్రేడేషన్ కి మైనస్ చేసిన తీసిన డబ్బులు కూడా ఇక్కడ విత్డ్రాల్లో కనబడతాయి. ఓకే సార్. ఉమ్. తర్వాత ఇక్కడ మీరు అమౌంట్ లోడ్ చేయాలంటే డిపాజిట్ ఆప్షన్ ఉంది. డబ్బులు బయటికి తీసుకోవాలి, మీరు బ్యాంకులో పెట్టుకోవాలంటే విత్డ్రాల్ ఆప్షన్ ఉంది. ఇంటర్నల్ వ్యాలెట్, మీ వ్యాలెట్ లో నాకు, నా వ్యాలెట్ లో మీకు పంపించుకోవాలంటే ఇంటర్నల్ వ్యాలెట్. 3 ఆప్షన్లు రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. ఓకే సార్. ఓకేనా మేడం? ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రాన్సాక్షన్ చూపించాలి. సార్ నా దగ్గర 200 ఉన్నాయి. నిన్న ఒక మేడం గారు అడిగారు, నా 200 పోయినాయి కనబడట్లేదని బాధపడ్డారు. ఓకే. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నేను ఆన్సర్ చూపిస్తున్నాను అది కూడా చూడండి. కనపడట్లేదు సార్ మావి. ఆ చెప్తున్నా మేడం, అది కూడా చూపిస్తున్నా ఇప్పుడు. ఓకేనా? ఇది పెద్ద క్వశ్చన్ సార్ నిజంగా. మళ్ళీ అడగండి, చెప్తా. మేడం గారు ఏంటండి మళ్ళీ కనపడట్లేదా? ఇప్పుడు మా మేడం కనపడట్లేదండి, అడిగింది కదా అదే టూ సార్. పాయింట్ టూ ఉంది. ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి. అదే 2.2 ఉందండి, మా డబ్బులు కనపడట్లేదు. మీ డబ్బులు కనపడట్లే. ఓకే. మీ ఐడియా ఓపెన్ చేస్తాను ఉండండి, జస్ట్ ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఓకేనా? ఓకే ఓకే. నేను ఒక వ్యక్తికి $100 పంపించాను. ఓ సారీ, $100 పంపించాను. మళ్ళీ నేను తిరిగి ఆ వ్యక్తి దగ్గర నుంచి 100 తీసుకున్నా. ఇది ట్రాన్సాక్షన్. ఓకే. తర్వాత $0.5 గురించి నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఆర్వీ కమిషన్ అండి, చదవండి ఇది క్లియర్గా. ఆర్వీ కమిషన్లు కావాల్సినన్ని వస్తాయి. ఇక మీరు లెక్కలు వేసుకోవడమే మీ తరువాయి. ఇక్కడ చూడండి, 0.5, 0.5, 0.5, ఇక అన్లిమిటెడ్ చెప్పాను కదా. ఒక 2,000 అనుకుందాం, $1,000 అంటే 90,000 వస్తాయి సింపుల్గా. మీరు అంబాసిడర్ 1లో ఉన్నా కూడా, అంబాసిడర్ 1లో ఉన్నా. ఇక్కడ డేట్లు కూడా చూసుకోండి, 12వ నెల 25వ తారీఖు అంటే నిన్ననే కదండి అవును మేడం సార్. గారు? ఎస్ ఆర్ నో? ఎస్ పండగ సార్. రోజు, క్రిస్మస్ పండగ రోజు 24వ తారీఖు అప్పుడు నాకు ఇచ్చి అవును అవునండి, అవును. ఆ, ఈ డేట్లు కూడా చూసుకోండి. ఉమ్. కంపెనీ లైవ్ లో ఉందా, ఎప్పుడు ఇచ్చింది, ఎప్పుడో పూర్వకాలాన్ని సార్ 2 సంవత్సరాల క్రితం చెప్తున్నారు మీరు, ఆ, అనడానికి లేదు. లైవ్ లో డేట్లు కూడా చూపిస్తున్నా. రైట్. తర్వాతలో వచ్చేసి ఇంకా మీకు ఎక్కువ చూపించాలి కదా, ఇంకా ఎక్కువ చూపించాలి. సో నాకు 200 కంపెనీ అతను డిడక్ట్ చేశాడు, అది ఎక్కడుందో నేను మీకు చూపించాలి ఇప్పుడు లైవ్ లో. ఇంకా డౌన్కి వెళ్దాము. ఇదిగోండి, ఇక్కడ రెడ్ కలర్ లో దొరికింది. ఇదిగోండి, ఆటో అప్గ్రేడేషన్ కి అంబాసిడర్ 2కి $200 కట్ అయినాయి. కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది సార్. కనిపిస్తుందండి. నా దగ్గర ఇంతకు ముందు $400 ఉండేవి, 200 ఎగిరిపోయినాయి. ఉమ్. ఓకే. తర్వాత సబ్స్క్రిప్షన్ రెన్యూలు, అంబాసిడర్ 1 కూడా ఒక $100 ఎగిరిపోయింది. ఓకే.
అంబాసిడర్ 1లో అంబాసిడర్ 1లో $100 పోయినాయి. అంబాసిడర్ 2కి 200 పోయినాయి. తర్వాత 2x20 మ్యాట్రిక్స్లో $20 పోయినాయి. మరి ఇట్లా పోతా ఉంటే మేము డబ్బులు కళ్ళారు చూసేది ఎప్పుడు సార్ మరి? మీరు పొయ్యే చూస్తున్నారు, వచ్చే లెక్కేరేంటి మేడం? అంబాసిడర్ 3లో వచ్చే డబ్బులు ఎంత అండి? 1400. లేదండి, రాలేదు ఇంకా. ఒక్క నిమిషం చూపిస్తా. అవి వస్తాయి వస్తాయి వస్తాయి. అంబాసిడర్ 3లో 1400, తర్వాత 3000, తర్వాత 6200, తర్వాత $9751. మేడం. సో అంబాసిడర్ 3 కూడా, ఇంకా నేను అంబాసిడర్ 3 అయినట్టు ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా $330 కట్ అయినాయి. మళ్ళీ తారీఖు ఎప్పుడు చూడండి, డిసెంబర్ 24, నిన్ననే. ఓకేనా? నిన్నగా సార్ మొన్న. అదేలేండి, నైట్ అమెరికా వాళ్ళకి నిన్ననే. తప్పు చెప్పినా కరెక్ట్గానే వచ్చింది. ఓకేనా మేడం? సో మరి మీకు డబ్బులు పడ్డాయా సార్ అంటే, ఇదిగో పడ్డాయి చూడండి, $100 పడ్డాయి. ఎందుకు పడ్డాయి? అంబాసిడర్ 2 నుంచి వచ్చినాయి చూడండి. ఆటో అప్గ్రేడేషన్ నుంచి నాకు డబ్బులు యాడ్ చేసింది. మీకు యాడ్ చేస్తున్నారు సార్, మాకే యాడ్ అవ్వట్లేదు ఇంకా. వస్తాయి మేడం, మాకు యాడ్ కావట్లేదు సార్. మీకు వస్తాయి, మీకు వస్తాయండి, కంగారు పడవకండి సార్. అందరికీ వస్తాయి. మేమంటే నవంబర్లో ఉన్నాం కాబట్టి నవంబర్ వాళ్ళకి అప్డేట్ చేస్తున్నారు. డిసెంబర్లో వాళ్ళకి కూడా వస్తాయి. ఓకేనా? కంగారు పడద్దండి. ప్రతి ఒక్కరికి రూపాయి మిస్ మ్యాచ్ అయ్యే సమస్య లేదు. ఓకేనా? మనోహర్ అన్న, ఆ, ఇప్పుడు ఆర్బి ఎంబీనే వచ్చింది కమిషన్లు, ఏఎంబీలు ఎవరి రాలేదు. ఈ పండుగ తర్వాత వస్తాయని చెప్పినారు. అది ఇది కరెక్టే, నోట్ చేసుకోమని అది చెప్పండి. కరెక్టే, అది కరెక్టే. అయితే నవంబర్లో నాకు అంబాసిడర్ 2లో వచ్చిన డబ్బులు నాకు యాడ్ అయినాయి చూడండి. ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్న డేట్లు చూడండి. అవునవును. కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ఇక్కడ అంబాసిడర్ 2 ర్యాంక్ వరకు నాకు అప్గ్రేడ్ చేశాడు, నాకు డబ్బులు వేసాడు. ఇదిగో లైవ్లో చూడండి, $100. అంబాసిడర్ కమిషన్ నాకు ఇప్పుడు $300 వచ్చినాయి ఇక్కడ. ఆ పైన ఇక్కడ ఒకటి ఉంది చూడండి, అంబాసిడర్ 1 నుంచి వచ్చింది. ఓకే, అంబాసిడర్ 4 నుంచి మళ్ళీ 4 అంబాసిడర్, అంటే అంబాసిడర్ 4 కూడా అయ్యాను నేను. ఇక్కడ చూడండి $0.75. ఇంకా మీకు చెప్పలేదు 0.75, $0.1 కూడా ఉందండి. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడి నుంచి? ఫస్ట్ లెవెల్ నుంచి వచ్చింది. సారీ, అంబాసిడర్ 4 దగ్గర నుంచి వచ్చింది $1. ఒక రేంజ్లో ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. నేను మామూలుగా చెప్తున్నా మీకు, ఇన్కమ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉందండి, అన్లిమిటెడ్ ఇన్కమ్. అంబాసిడర్ 5కి టార్గెట్ పెట్టుకోండి. అంబాసిడర్ 5 నుంచి అంబాసిడర్ 7కి ఈజీగా వెళ్ళొచ్చు. సార్ అంబాసిడర్ నాకు 7 ఇంకొక డౌట్. అంబాసిడర్ 7 అవ్వాలంటే 128 ఉండాలి. ఓకేనా మేడం గారు? ఈ పిక్చర్ క్లారిటీ అర్థమైందా మేడం? నాకు డబ్బులు అర్థమైంది సార్. వచ్చినాయి, ర్యాంకులకు అప్గ్రేడ్ అయిపోయినాయి, మిగిలిన డబ్బులు 200 ఉన్నాయి నా దగ్గర. ఉమ్. ఇప్పుడు ఈ 200 నేను తీసుకోవచ్చు. ఎందుకు ఈ 200? నేను ఓన్లీ అంబాసిడర్ 2లోనే ఉన్నా. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది నేను లెక్క ప్రకారం అంబాసిడర్ 5కో అంబాసిడర్ 4లోకి వెళ్ళాలి. సరే. నేను ఇంకా స్టిల్ అంబాసిడర్ 2లోనే ఉన్నా. నా ఇన్కమ్ ఇంకా 200 తీసుకోవచ్చు. నేను ఇప్పుడు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు స్ట్రైట్ అవే. ఉమ్. ఇప్పుడు కంపెనీ పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. కానీ తొందరపడి తీయకండి. ఎందుకు తీయొద్దు అంటే, నేను అంబాసిడర్ 4, 5, 6 కూడా ఎలిజిబుల్ ఏమో, నాకు టీం ఉంది కాబట్టి. సో తొందరపడి తీయొద్దు, అలా ఉంచుకోండి. తీసుకోవాలి అనుకుంటే విత్డ్రాల్ మీద నొక్కండి. ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ప్రస్తుతానికి తీస్తారు అనే ముందు ఉద్దేశంతోనే డబ్బులు తీస్తే నేను ర్యాంకులు మిస్ అవుతా, మీరు కాదు. తీస్తే ర్యాంకులు మిస్ అవుతాం, సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏదో చెప్పాలనుకుంటే మిస్ అయిపోయింది. మేడం గారు క్వశ్చన్ అడగండి సార్. క్లియర్ కట్ గా అడగండి. వాయిస్ రావట్లేదు. మనోహర్ సార్ పర్ఫెక్ట్ ఎప్పుడు ఇందాక చెప్పింది మీరు ఎడిటింగ్ చేసి ఇచ్చారా లేకపోతే అది ఒక్కలు మాట్లాడండి, దయచేసి ఒక్కలు మాట్లాడండి. రికార్డ్ అవుతుంది. జస్ట్ one person I will give you till 1 o'clock. I will talk to you. Okay.
ఓకే సార్, ఇప్పుడు మీరు రియలా ఏమైనా ఎడిటింగ్ చేసి గిట్ల అట్లా మాకు పెట్టారా ఏందని అడుగుతున్నాం అట్లా. మీ ఐడి ఓపెన్ చేయండి సార్, మీ పాస్వర్డ్ చెప్పండి, మీ ఐడి చూపిస్తే నేను లైవ్ లో ఇప్పుడు. వద్దు వద్దు కానీ మేము 7 సంవత్సరాల సంది ఏడ్చుకుంటూ ఉన్నది సార్. ఒక్క నిమిషం ఆగండి. 7 సంవత్సరాల సంది ఏడ్చుకుంటూ ఉన్నది, ఇప్పుడు 1 year లో వచ్చింది, మేము నవ్వుకుంటున్నాం అంతే దర్శాలు అంతే, ఏమొద్దు. ఓకే నేను అందుకే మళ్ళీ సార్కి ఎన్ని డబ్బులు వచ్చినా లైవ్ లో చూపిస్తున్నా ఉండండి. వచ్చినాయి అట్లని కాదు కానీ ఇందులో ఏం లేదు. నేను ఆల్రెడీ బ్లూ జే సార్ గుడ్ కంపెనీలా ఈవినింగ్ సార్. ఓకే మనోహర్ సార్ గుడ్ ఈవినింగ్. మల్లేష్ గారిది చూపించాలండి, మేము కూడా చూడాలి. మాకు అప్లై అయింది కాబట్టి ఆయన తెలవాలి మాకు కూడా. ఓకే చూపించకపోతే సరే. ఆయన ఏం చేయనట్ట, మరి ఎట్లా ఎంత కోట్లు గిట్ల ఉన్నాయని మాకు ఆలోచన ఉంది. ఓకే చెప్తలేడు బ్రదర్. కదా. రెడ్డి గారు చెప్పండి సార్ చెప్పండి. ఓకే మాట్లాడండి. ఓకే ఓకే మేడం గారు ఇందాకలో ఒక మేడం గారికి నా వ్యాలెట్ లో లేవు, నాకు కనపడలేదని అడిగారు. ఆ మేడం గారి ఐడి ఓపెన్ చేశాను. ఓకే మేడం గారు, నా డబ్బులు పోయినాయి. ఇంతకుముందు 400 ఉండాలి, 200 ఉండాలి, 200 పోయినాయి, 2 మిగిలినాయి సార్ అన్నారు. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మేడం గారు, మీకోసమే మీ ఐడి ఓపెన్ చేశాను. మీరు అంబాసిడర్ 2 ర్యాంక్ అచీవ్ అయ్యారు. 200 అందుకే డిడక్ట్ అయినాయి. ఓకే ఓకేనా మేడం? ఓకే తర్వాత మంత్లీ కమిషన్ 2.5 వచ్చింది, మ్యాచింగ్ బోనస్ వచ్చింది. మళ్ళీ మీకు ఇక్కడ డేట్లు చూడండి, ఎప్పుడు నవంబర్ కూడా వచ్చినాయి, ఇక్కడ నవంబర్ కూడా వచ్చినాయి చూడండి మీకు. తర్వాత డిసెంబర్ చూడండి. ఓకే డిసెంబర్లో మీకు మూడు ట్రాన్సాక్షన్లే పడ్డాయి, ఇంకా వస్తాయి. ఆర్వి కమిషన్ ఫస్ట్ లెవెల్ నుంచి, అంటే మీ స్టార్టింగ్ అంబాసిడర్ 1ది కూడా వచ్చింది. సో మీకు ఇంకొక 100 ఎందుకు మిస్ అయింది ఇక్కడ సారీ, మీకు $100 వచ్చినాయి మేడం. ఇక్కడ $50 వచ్చినాయి, ఇక్కడ $100 వచ్చినాయి, ఇక్కడ $50 వచ్చినాయి. ఏ లెవెల్ నుంచి వచ్చినాయి? లెవెల్ 1 నుంచి వచ్చింది, ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచి వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఫస్ట్ లెవెల్ నుంచి వచ్చింది. ఫాస్ట్ ట్రాక్ రిఫర్ చేసుకున్నారు కాబట్టి. ఓకే ఈ విధంగా మీ డబ్బులు డిడక్ట్ అయినాయి. మిమ్మల్ని నెక్స్ట్ ర్యాంక్కి అప్గ్రేడ్ చేశాడు. నెక్స్ట్ ఎక్స్ట్రా డబ్బులు మీరు తీసుకోవడం కోసం అప్గ్రేడ్ చేశాడు కంపెనీ. సో అందుకు మీ వ్యాలెట్లో ఉన్న డబ్బులు డిడక్ట్ అయినాయి. కంగారు పడద్దు, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకే నెక్స్ట్ మీ వ్యాలెట్లో ఉన్న డబ్బులు ఇందాక మీరు లైవ్లో చెప్పారు, లైవ్లో మీ ఐడియా ఓపెన్ చేశా, $2 0.25 ఉంది. అది రైట్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ గుడ్ ఈవినింగ్ సార్. మనోహర్ సార్ చెప్పండి నమస్తే. చెప్పండి సార్. సార్ ప్లాన్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అయితే మా చిన్న డౌట్ ఏంటంటే, ఈ మన డెసల్ఫస్ లో ఈ కామర్స్ లో షాపింగ్ పోర్టల్ లో డౌట్. మేము వేరే వాళ్ళ దగ్గర ఉన్నాం. ఏమిటండి మీరు వేరే వాళ్ళ దగ్గర ఉన్నారా? సార్ చెప్పినాం, ప్లాన్ చెప్పినాము. అక్కడ వాళ్ళు ఏమంటారు అంటే జూమ్ ఇంటారు సార్ వాళ్ళు కూడా. ఓకే ఈ కంపెనీలు ఇట్లాంటివి చాలా వస్తుంటే పోతుంటాయి కదా, ఆ. మళ్ళీ షాపింగ్ పోర్టల్ ఓపెన్ అయిందా కాలేదా? ఫ్రీ లాంచ్ అంటే షాపింగ్ పోర్టల్ నేను చెప్పా కదా, జనవరి నుంచి మార్చిలో ఎప్పుడైనా రావచ్చు. సార్ అదే వాళ్ళ డౌట్, దాని గురించి అడుగుతా ఉన్నాం సార్. ఓకే ఓకే సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ప్రెసెంట్ వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అవుతుందండి? వ్యాలెట్ అవుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించాను కదా, నేను $100 ట్రాన్స్ఫర్ చేశాను, తిరిగి మళ్ళీ నేను $100 నేను మళ్ళీ నా వ్యాలెట్లో వేసుకున్నాను. ఓకే సార్. సార్ ఇప్పుడు మనం లెవెల్ AMB 2లో ఉన్నాం అనుకోండి సార్. సార్ వినిపిస్తుందా? వినపడుతుంది, చెప్పండి సార్. మనం AMB 2లో ఉన్నప్పుడు సార్ మనం AMB 2లో ఉన్నప్పుడు $200 అనేది మంత్లీ విత్డ్రా అవుతుంది కదా సార్? అవును. ప్రతి నెల కూడా 200 విత్డ్రా అవుతుందండి? అవునండి. అంబాసిడర్ 2లో అంటే ప్రతి నెల లెవెల్లో ఉంటే ఆ అమౌంట్ కట్ అవుతుంది. అవును అండి. అవును, మీకు $600 వస్తాయి, 200 కట్ అవుతాయి. అంటే వన్ టైమే వస్తాయి కదా సార్? ప్రతి నెల కూడా కట్ అవుతాయి? ప్రతి నెల 5 times. ఓకే సార్.
ఇప్పుడు ఏ లెవెల్లో ఉంటే ఆ ఆ లెవెల్ ఆ కమిషన్ లెవెల్ వస్తాయి. అమౌంట్ అవును కట్ అవుద్దండి. అవును అవును. ఓకే సార్. మనోహర్ సార్, సార్ చెప్పండి సార్. మనోహర్ సార్, సార్ ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు ఆ, వ్యాలెట్ లో మస్తు చూపిస్తారు, విత్డ్రాల్ ఎవరైనా చేసిండ్రా అని అడుగుతున్నాను సార్. ఆ? సార్ వ్యాలెట్లలో అట్లా సార్ బ్యాంకుకి ఎవరైనా పెట్టిరా సార్ విడ్రాల్? కావాలా? ప్రూఫ్లు కావాలా? పెట్టాలి సార్, ప్రూఫ్ చూపిస్తేనే బాగా, ప్రూఫ్లు కంపల్సరీ. ప్రూఫ్లు కంపల్సరీయా? అవు మళ్ళా సార్ అడుగుతారు కదా సార్, కస్టమర్ అడుగుతున్నారు. మీరు ఓకే ఇలాంటి మస్తు చూపిస్తారు కానీ ఓకే. మాకు బ్యాంకు నుంచి డబ్బులు విడ్రాల్ మా దగ్గర ప్రూఫ్ చూపించండి అని అంటారు సార్. నేనేం చెప్పాను సార్ మీకు? నా దగ్గర టన్నుల డేటా ఉందని చెప్పా. మన వ్యాలెట్ లో చూపిస్తాం సార్. కాకపోతే కస్టమర్ ఏమనంటే నేను బ్యాంకుకి ఇగో పలానా రోజు పెట్టినా, ఆ, ఈ డేట్ నాటి నాకు ఇంత అమౌంట్ వచ్చిందని అడుగుతారు సార్. ఓకే ఓకే అయితే రైట్. కంపల్సరీ మనం చూపించాలి కదా సార్. ఇప్పుడు మన దగ్గర $1000 చూపిస్తాము, $200 కూడా చూపిస్తాం సార్. ఓకే ఇప్పుడు ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. జస్ట్ మీరు స్క్రీన్ మీద ఫోకస్ చేయండి. ఓకే సార్. మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చూపిస్తున్నా. ఓకేనా? ఎటో పోయింది వాట్సాప్, ఎటో పోయింది. ఒక నిమిషం ఉండండి. ఓకే 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 ఓకే, ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఉండండి. ఎక్కడుంది వాట్సాప్? ప్రఫుల్ల చంద్ర, నీ డౌట్స్ కూడా అడుగు. వాట్సాప్ వస్తుందండి నాకు. వాట్సాప్ మీకు డిస్ప్లే వస్తుంది నాది? మాకు వస్తుంది వస్తుందండి, సార్, వస్తున్నా సార్, వస్తున్నా సార్. వస్తుందా? ఆ, ఓకే క్లియర్. ఓకే ఫైన్. ఇప్పుడు మేడం గారు ఇంకొక 2-3 మీటింగ్లు అటెండ్ అయితే గానీ నాకు నా డౌట్స్ అనేది బయటికి రావండి. లే మీ మనోహర్ డౌట్ గారు చెప్తున్నారని వింటున్నాను. ఉండండి సార్, ఉండండి, నేను చూపిస్తున్నా మీకు. ఓకేనా? ఓకే ఓకే. ఇక్కడ కనపడుతుందా అండి? కనిపిస్తుంది సార్. ఇదిగోండి, 5,000 రూపాయలు ప్లస్ 3,500 బ్యాంక్కి విత్డ్రాలు. పేమెంట్ డన్. ఐడిలో నుంచి డబ్బులు వాడేసుకున్నారు, పేమెంట్ కొట్టేశారు. డిమార్ట్లో వేరే వాటిలలో పేమెంట్లు కట్టేశారు. ఓకే, బ్యాంకు పెట్టుకున్నారు. ఎన్ఎఫ్సి పేమెంట్ చాలా మంది ఫోన్లలో, 5G ఫోన్లలో ఎన్ఎఫ్సి అని ఉంటుంది. జస్ట్ ఫోన్ చూపిస్తే చాలు డబ్బులు డిడక్ట్ అయిపోతాయి. ఆ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో. తర్వాత వర్చువల్ కార్డ్ నుంచి పే చేసుకోవచ్చు. వర్చువల్ కార్డ్ని స్ట్రైట్ అవే మీ ఫోన్పే, గూగుల్ పేకి అటాచ్ చేసుకోవచ్చు. స్ట్రైట్ అవే మీరు మన పేమెంట్ చేయొచ్చు. బ్యాంకు నుంచి విడ్రాల్ పెట్టుకున్నాం లేదా సార్? నేను చెప్పింది బ్యాంక్లో నుంచి బయటకు వచ్చినాయే కదా సార్ ఇప్పుడు మీకు చెప్పింది. మనము ఏంటంటే మీరు ఒక్క నిమిషం షాపింగ్ సార్, చేసిర్రు ఒక్క అంటారు కదా, నిమిషం, డిమార్ట్ లా. సార్ ఒక్క డిమార్ట్ నిమిషం లా సార్. తీసుకున్నామంటారు కదా. డిమార్ట్లో నుంచి ఏం పెట్టుకోవాలి సార్? ఏ కార్డు, డెబిట్ కార్డు పెట్టాలా ఇప్పుడు లేదా? ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పే వాడుతుర్రు. ఇప్పుడు ఇవి ఉండండి కార్డ్స్ అయితే సార్, ఎవరు తక్కువ ఉండండి వాడుతురు సార్. కదా. సార్ మీరు క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ వెనక బ్యాంక్ కూడా ఉందని అర్థం చేసుకోండి. మీరు ఫోన్ పే, గూగుల్ పే అవునా, చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇప్పుడు బ్యాంకులకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవుతాయి సార్. బ్యాంకులో నుంచేనా? బ్యాంకు నుంచే కదా సార్. ఎస్, నాకు ఆన్సర్ కావాలి. మీ బ్యాంకులో డబ్బులు ఉంటే ఫోన్ పే, గూగుల్ పే చేస్తారు. బ్యాంకులో డబ్బులు లేనప్పుడు చేయరు అవును కదా. అవును సార్. సో నేను అందుకే ఇక్కడ మీకు ప్రూఫ్ చూపిస్తున్నా. అదే బ్యాంకులోకి పెట్టుకున్నారు, బ్యాంకులో నుంచి స్ట్రైట్ అవే పేమెంట్ కొట్టారు, పేమెంట్ చేశారు. ఓకే, మనము $100 పెట్టినాము, ఇంత $100 ఇంత GST కట్ అయింది, ఇట్లా ఉంటది కదా సార్ మన దగ్గర. ఇదిగోండి, అది కూడా చూపిస్తున్నా, ఉండండి సార్. ఓకే, ఇక్కడ $809 ఉన్నాయి. ఓకే, పేమెంట్ కొట్టేశారు. పేయింగ్ కార్డులో నుంచి కొట్టేశారు. 8,000 అంటే 68,995 రూపాయలు పేమెంట్ చేశారు. ఓకే, అవును సార్. నెక్స్ట్ ఒక అతను ఇక్కడ ల్యాప్టాప్ కొన్నాడు. ఓకే, ప్రూఫ్ కావాలా? ల్యాప్టాప్ కొన్నాడు. తర్వాత ట్రాన్సాక్షన్ విత్డ్రాల్ పెట్టింది. అవును సార్. USDT నుంచి బ్యాంక్ కి విత్డ్రాల్ పెట్టింది చూడండి. అంటే ట్రస్ట్ వ్యాలెట్ కి, బైనాన్స్ కి, ఏ ట్రస్ట్ వ్యాలెట్ కూడా కొట్టేసుకోవచ్చు మీ USDT. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్, బ్యాగ్ కొన్నాడు ఒక ఆయన, ఆర్డర్ పెట్టాడు. ఓకే, బ్యాగ్ కొన్నాడు, ఆర్డర్ సొంత డబ్బులతో కాదు. మనోహర్ సార్, ఉండండి సార్, ఇవ్వండి, ఇక్కడ గోల్డ్ కొన్నాడు, రింగ్ కొన్నాడు, బంగారం. అవును సార్, కనిపిస్తుంది సార్. ఇగోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డ్రెస్సులు కొన్నాడు, బ్యాగ్ కొన్నాడు, గోల్డ్ కొన్నాడు.
లేడీస్ కి డ్రెస్ కొన్నాడు, చీర కొన్నాడు పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. అవును సార్, తప్పదు కదా సార్, అన్ని కొనాలి కదా. ఇదిగోండి మరి మరి ఇంట్లో వాళ్ళకి నువ్వు ఏం సంపాదించావు, రోడ్డుకి వెళ్తున్నావు, 10 మంది చెప్తున్నావు, నోరు చించుకొని మమ్మల్ని ఏమో ఇంట్లో సరిగా ఇంతకన్నా అన్నం పెట్టారు సార్ కరెక్ట్ చేయకపోతే. ఇదిగోండి ఇదిగోండి ప్రూఫ్. డిపి జ్యువెలరీస్ అంట, ఇక్కడ బంగారం కొన్నాడు, ఇక్కడ బంగారం కొన్నాడు. బిల్లుతో సహా పెట్టే మీకు ఓకేనా సార్? ఓకే సార్. మనోహర్ సార్, మనోహర్ సార్, చెప్పండి ఒక్క సార్. నిమిషం, ఒక్క నిమిషం సార్, సారీ. అయితే ఏమంటారు అంటే మీ సొంత డబ్బులు కూడా ఉండొచ్చు కదా, ఆ వ్యాలెట్లకి వెళ్ళి వచ్చిన డబ్బులని ఎట్లా ప్రూవ్ చేస్తుండ్రు అని అంటారు. మీకు ఇంకా చెప్పాలంటే ఆ వ్యాలెట్లో నుంచి వచ్చిన డబ్బులే కావాలి మీకు. ఇది ఎక్కడది సార్? ఇది ఎక్కడ సార్? మీకు వ్యాలెట్లో నుంచి యుఎస్డిటి రూపంలో నుంచి ట్రాన్స్ఫర్ కొట్టిందే కదా సార్? సారీ, ఇది పేమెంట్లది. ఓకే, దాంట్లో నుంచి మనకి పేమెంట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్సి పేమెంట్స్ ఉంటాయండి దీంట్లో. ఎన్ఎఫ్సి పేమెంట్స్ అంటే 5G ఫోన్లు వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు జస్ట్ పేమెంట్ వాళ్ళ కంప్యూటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి పేమెంట్ పే చేసి దగ్గర ఫోన్ వాళ్ళ దగ్గర స్కానర్ దగ్గర పెడితే చాలు, అమౌంట్ డిడక్ట్ అయిపోతాయి. ఇంకా పెట్రోల్ నాది కొట్టించుకున్నారు, ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి మేడం. సార్ ఇప్పుడు మనము అంబాసిడర్ అని చెప్పుకోవడానికి మనకి ఏదైనా ప్రూఫ్ ఉంటుందా సార్? మనకి అంటే ఏదన్నా ట్యాగ్ టైపు. ఒక ట్యాగా? అంటే ఐడి కార్డ్ అడుగుతున్నారు సార్. ఐడి ఐడి కార్డ్ కార్డులు ఇవ్వరండి, ఐడి కార్డులు ఐడి ఇవ్వరు, కార్డ్ ఐడి సార్. కార్డులు ఇవ్వరండి, ఇవ్వరు. అంటే ఓన్లీ మన ఐడి చెప్పుకోవడమేనా సార్? అంబాసిడర్ 7 అయితే లేదు లేదు లేదు, ఉత్తగా చెప్తారు మీరు. లైవ్ లో చూడండి, ఇదిగో లైవ్ లో చూపిస్తున్నా. నేను ఇప్పుడు ఇందాక నా ఐడి ఓపెన్ చేసి చూపించాను కదా మేడం, అంబాసిడర్ 2 అని. అంబాసిడర్ 2 ఓకేనా? నా ఐడియా ఇప్పుడు ఓపెన్ ఇట్లనే చేస్తున్నా. మనం చూపించుకోవాలా సార్? చూపించుకోవాలి, అవును. ఇప్పుడు మేడం గారి ఐడి ఓపెన్ చేశాను, మేడం గారికి వచ్చిన డబ్బులు కూడా చూడండి. ఓకే, సందట్లో సడేమియేలాగా మేడం గారిని 0 చేశారు. మేడం గారు మీ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఐడిలో చూపిస్తే ఇక్కడ 0 ఉంది. యాక్చువల్గా అంబాసిడర్ 3 అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకు 0 వచ్చిందంటే ఇంకా అప్గ్రేడ్ చేయలే. సార్ కంగ్రాచులేషన్, చాలా కంగ్రాచులేషన్. 0 వచ్చినందుకు లేకపోతే సార్? లేదు లేదు, ఇంకా అంబాసిడర్ 5కి వెళ్ళిపోయారండి వీళ్ళు. చూపిస్తున్నా చూడండి, దానికోసం మళ్ళీ ప్రూఫ్ చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, $20 డిడక్ట్ అయినాయి. సారీ ఉండండి సార్, ఇక్కడ చూడండి $440 డిడక్ట్ అయినాయి. అంబాసిడర్ 4 4th ర్యాంక్ అచీవ్ అయ్యారు మేడం గారు. ఇక్కడ $129 కట్ అయినాయి, $56 కట్ అయినాయి, 65 కట్ అయినాయి. సారీ, కట్ అవ్వలేదు, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేశాను, వేరే పేమెంట్లకు వాడాను. మేడం గారి డబ్బులు నేనే వాడేసానండి, చెప్పకండి, సీక్రెట్ ఇది. ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్. మేము కానీ చాలా సూపర్ సార్, చాలా సూపర్, మామూలు కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం గారు అంబాసిడర్ 4 అయ్యారు. ఏ మేడం సార్? మా మేడం అండి, ఇంకే మేడం అండి. మేడం గారు ఇది డౌట్ మేడం గారు? మాకు మేడం ఉన్నారు కదా సార్, మా మేడం మాట్లాడుతుంది అప్పుడప్పుడు, ఒక చిన్న డౌట్ అడుగుతలేదు. మేడం గారు ఐడిలో చూపించాలా? ఇందాక చూపించా కదా. మేడం గారు అంబాసిడర్ 2 అయ్యారు, అంబాసిడర్ 3 అవుతారు నెక్స్ట్ ఇంకొక 2 days లో. అవ్వాలి సార్, కంపల్సరీ. రేపే అవుతారు, రేపు కంకణం కట్టుకొని ఉన్నారు, 4 ఐడీలు పంపిస్తా అన్నారు. కంపల్సరీ పంపించాలి. అది ప్రాసెస్ మీ మేడం గారు టీం చేస్తే మీకే యాడ్ అవుతారు. అవును సార్. నెక్స్ట్ ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయండి? నో డౌట్ సార్ నాకైతే. ఓకే సార్, నా ఐడి ఇంకా ప్రాసెస్ కాలేదు సార్. ప్రపంచంలో ఎవరిది కాలేదు, దయచేసి వెయిట్ చేయండి సార్. చేయాలా? అందరూ వెయిట్ చేయాలి. జస్ట్ నవంబర్లో ఉన్న వాళ్ళకి, ఆ పైన అంతకుముందు సంవత్సరం క్రితం ఉన్న వాళ్ళకే పడుతున్నాయి. ఓకేనా? కొత్త వాళ్ళకి పడతాయి. అది కాదు సార్, నేను మొన్న 24th నాడే రిజిస్టర్ అయ్యాను, అయితే ఇంకా అది పెండింగ్ అని చూపిస్తుంది సార్. అందరికీ పెండింగే ఉంటుంది సార్.
నాకు మాత్రం మొత్తం పడ్డాయా? ఇప్పుడు మేడం గారు అంబాసిడర్ 4 అయ్యారు, 0 చూపిస్తుంది. అప్గ్రేడ్ అవుతుంది, అప్గ్రేడ్ చేస్తున్నారు కంపెనీ. ఇప్పుడు క్రిస్మస్ సెలవులండి, మనకంటే పెద్దగా పట్టించుకోరు కానీ ఓకేనా. అమెరికాలో మాత్రం క్రిస్మస్ ఫెస్టివల్ పెద్ద సెలబ్రేషన్. ఇంట్లో ఇంట్లో ఉండకుండా ఆఫీస్కి పోతే ఊరుకుంటారా? 1 వీక్ సెలవు, వాళ్ళకి సెలవులు ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోగా నడుస్తుంది అంతే. నెక్స్ట్ ఇంకెవరికన్నా ఫైనల్గా ఓకే, అందరికీ సార్ డౌట్స్ క్లియర్ అయినాయా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. హలో ఉమ్.